హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ ప్యూర్ గీ తయారు చేసుకుందాం. గీ తయారు చేసుకోవడానికి పెరుగు మీద మేగడ తీసుకొని ఒక బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇది 15 days తీసుకున్న మేగడ అండి. మేగడను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసుకుంటే తరకలు లేకుండా చక్కగా వెన్న వస్తుందండి. వెన్నను తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలానే మేగడ మొత్తాన్ని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక వచ్చిన వెన్న మొత్తాన్ని 2-3 సార్లు వాటర్తో కడుక్కోవాలి. వెన్నను కడిగిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని వెన్న మొత్తాన్ని కళాయిలో వేసుకోవాలి. వెన్నను కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కాచుకోవాలి. వెన్న బాగా మరిగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాచుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న నెయ్యిని ఒక గాజు బాటిల్లోకి వేసుకుని స్టోర్ చేసుకోవాలండి. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.